హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషను. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, అక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడానికి ట్రై చేయండి గైస్. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. అయితే మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇదైతే గ్రూప్ డి పోస్టులు అనమాట. ఇవి మొత్తం 680 పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. 10th క్లాస్ పాస్ అయిన వారు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క జాబ్కి అనేది అప్లై చేసుకోవచ్చు. అలాగే నెలకు జీతం 25,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్లై చేసుకోవడానికి ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. ఫీమేల్ కావచ్చు, మేల్ క్యాండిడేట్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. అలాగే ఏపీటీఎస్ వరకు కూడా అప్లై చేసుకోండి, ఎందుకంటే ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి. ఓకేనా? సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ చూడండి ఇక్కడ మనం చూసుకుంటే 680 పోస్టులు అయితే ఉన్నాయి. ప్రభుత్వ వైద్య కళాశాల జిఎంసీ రిక్రూట్మెంట్ 2024 అనేసి ఇవ్వడం జరిగింది. 10వ తరగతి ఉత్తీర్ణులై ఉద్యోగాలు అనమాట. సో 10th క్లాస్ పాస్ అయిన వారు ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ప్రభుత్వ పరీక్షల నవీకరణలో జనవరి 20వ తేదీ వరకు మాత్రమే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది అప్పటి వరకు ఆన్లైన్లో ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నాగపూర్ అనమాట. ఇది నాగపూర్లో ఉంటుంది ఈ యొక్క మెడికల్ కాలేజ్ అనేది. జిఎంసి, ఓకేనా, నాగపూర్ అనేసి ఇవ్వడం జరిగింది. 2024 రిక్రూట్మెంట్ కోసం తాజా నోటిఫికేషన్ను విడుదల చేసింది. గ్రూప్ టీ పోస్ట్ కోసం దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. విద్యా అర్హత వివరాలు, అవసరమైన వయోపరిమితి, ఎంపిక విధానం, ఫీజు వివరాలు మరియు ఎలా దరఖాస్తు చేయాలి వంటి ఇతర వివరాలు కింద ఇవ్వబడ్డాయి అనేసి ఇవ్వడం జరిగింది క్లియర్గా. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే సంస్థ వచ్చేసరికి ప్రభుత్వ వైద్య కళాశాల నాగపూర్ అనేసి ఇవ్వడం జరిగింది. జిఎంసి నాగపూర్ అనేసి. ఉపాధి రకం వచ్చేసరికి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం అనేసి ఇవ్వడం జరిగింది. ఖాళీల సంఖ్య చూసుకుంటే 680 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి మనకి. జాబ్ స్థానం వచ్చేసరికి నాగపూర్, మహారాష్ట్రలో ఉంటుందన్నమాట. పోస్ట్ పేరు వచ్చేసరికి గ్రూప్ డి వేకెన్సీ అని కింద రావడం జరిగింది. అధికారిక వెబ్సైట్ వచ్చేసరికి www.gmcnagapur.org అంటే ఆర్గనైజేషన్ అనేసి అర్థం అనమాట. దరఖాస్తుల మోడ్ వచ్చేసరికి ఆన్లైన్లో మాత్రం అప్లై చేసుకోవాలి. మీరు డైరెక్ట్గా ఇంటర్నెట్ షాప్కి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేయాలనేది కూడా నేను వీడియో ఎండింగ్లో ఇవ్వడం జరిగింది. అప్పటి వరకు మీరు వేచి చూడాలి. సో ఎండ్ వరకు చూడండి, అక్కడ స్కిప్ చేయకుండా. నెక్స్ట్ వన్ వచ్చేసరికి దీని యొక్క అప్లికేషన్ లింకు మన పేజీ అంటే మన ఛానల్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? చివరి తేదీ వచ్చేసరికి 20వ తారీఖు 1వ నెల 2024 అనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. తాజా జిఎంసి ఖాళీల వివరాలు వచ్చేసరికి గ్రూప్ డి 680 పోస్టులు అనేసి ఇవ్వడం జరిగింది. జిఎంసి రిక్రూట్మెంట్ 2024లో అర్హత షరతుల వివరాలు వచ్చేసరికి మనకి ఇక్కడ చూడండి, అభ్యర్థులు తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి అనేసి ఇవ్వడం జరిగింది క్లియర్గా. లేదా గుర్తింపు పొందిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుండి సమానమైనది అనేసి ఇవ్వడం జరిగింది. ఏదో ఒక బోర్డు నుంచి కానీ లేదా విశ్వవిద్యాలయం అంటే యూనివర్సిటీ నుంచి అయినా పాస్ అయిన సరిపోతుందన్నమాట. మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. అవసరమైన వయో పరిమితి వచ్చేసరికి కనీసం వయసు 18 సంవత్సరాలు నిండి ఉండాలన్నమాట. గరిష్ట వయసు వచ్చేసరికి 38 సంవత్సరాలు మీరు నిండుంటే, అంటే 38 సంవత్సరాల లోపు మీరు ఉంటే సరిపోతుందన్నమాట ఈ యొక్క జాబ్కి. ఓకేనా? సో ఇది మన యొక్క ఏజ్ అనమాట. జిఎంసి ఖాళీ 2024 కోసం జీతం ప్యాకేజ్ మరియు ఎంపిక ప్రక్రియ. జీతం ప్యాకేజ్ వచ్చేసరికి 15,000 నుండి 47,600 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. నేనైతే తమిళలో యావరేజ్గా మీకు 25,000 ఇస్తారనేసి చెప్పడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ వన్ చూసుకుంటే ఎంపిక విధానం అనమాట. కంప్యూటర్ ఆధారిత పరీక్ష అనేది ఉంటుంది. అలాగే మీకు ఇంటర్వ్యూ అనేది చేస్తారు. ఇంటర్వ్యూ చేసి మిమ్మల్ని రిక్రూట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. దరఖాస్తు రుసుము వచ్చేసరికి మిగతా అభ్యర్థులందరూ కూడా 1000 రూపాయలు అనేది దరఖాస్తు రుసుము ఫీ చెల్లించాలి. బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులందరూ కూడా
900 ఫీజు కడితే సరిపోతుంది అనమాట. అంటే 100 తేడా అనమాట. అయితే ఫీజు ఎలా చెల్లించాలంటే ఆన్లైన్లో మీకు ఆన్లైన్ ద్వారా అంటే ఇంటర్నెట్ ద్వారా చెల్లించవచ్చు, లేదా ఫోన్పే, యూపీఐస్ ఏవైతే ఉంటాయో గూగుల్ పే, లేకపోతే డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, వీటి ద్వారా మీరు ఫీజు అనేది చెల్లించవచ్చు అనమాట వాళ్ళకి. జిఎంసి నోటిఫికేషన్లో ఆన్లైన్ దరఖాస్తు కోసం దరఖాస్తు చేయడానికి కొన్ని దశలు ఉంటాయి. అవి ఏమిటంటే ఇప్పుడు ఎలా అప్లై చేయాలనేది మనం తెలుసుకుందాం, ఓకేనా. సో అదన్నమాట మొత్తం అంతా. దీనికి ఆన్లైన్ మోడ్ కోసం దరఖాస్తు చేయడానికి దశలు. ఫస్ట్ అయితే మీరు అధికారిక వెబ్సైట్కి లాగిన్ చేసుకోవాలి. ఏదైతే నేను వెబ్సైట్ ఇచ్చానో మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ యొక్క వెబ్సైట్కి మీరు లాగిన్ చేసుకోవాలి. అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి కంపల్సరీగా, ఓకేనా. అభ్యర్థులు అవసరాలకు అనుగుణంగా అర్హత ప్రమాణాలను నెరవేర్చారని నిర్ధారించుకోవాలి, ఓకేనా. అవసరమైతే దరఖాస్తు రుసుమును చెల్లించాలి. అలాగే దరఖాస్తు సమర్పణ కోసం సమర్పించు బటన్ పైన క్లిక్ చేయాలి, ఓకేనా. సో ఏదైతే ఆ దరఖాస్తు రుసుము ఉంటుందో అది కంపల్సరీగా మీరు ఆన్లైన్లో మాత్రమే చెల్లించాలి. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఇంటర్నెట్ యూపీఐ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా మీరు ఈ యొక్క అప్లికేషన్ ఫీజు అనేది చెల్లించవచ్చు, ఓకేనా. భవిష్యత్తు ఉపయోగం కోసం అప్లికేషన్ యొక్క ప్రింట్అవుట్ అనేది తీసుకోవాలి. సో మీరు సాటిస్ఫై పొందాకే మీరు అప్లికేషన్కి ప్రింట్అవుట్ అనేది తీసుకోండి. సో ఏవైనా మర్చిపోతే అవి కూడా మీరు చూసి మీరు మళ్ళీ టైప్ చేసి ఎంటర్ చేసుకోవచ్చు మీ యొక్క డీటెయిల్స్ అనేవి. ముఖ్యమైన సూచనలు వచ్చేసరికి అంటే ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. దరఖాస్తు చేయడానికి ముందు అభ్యర్థులు నోటిఫికేషన్లో ఇచ్చిన సూచనలను చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. అలాగే విద్యా అర్హత సర్టిఫికెట్లు స్కాన్ చేసిన కాపీలు, ఇటీవల కలర్ పాస్పోర్ట్ సైజు ఫోటో మరియు సంతకం అధికారిక నోటిఫికేషన్లో పేర్కొన్న విధానంగా నిర్ణీత ఫార్మెట్ మరియు పరిమాణంలో ఉన్నాయని అభ్యర్థులు నిర్ధారించుకోవాలి, ఓకేనా. మీ యొక్క ఫోటో అండ్ పాస్పోర్ట్ సైజు ఫోటోలు, సర్టిఫికెట్లు, అలాగే నెక్స్ట్ మీ యొక్క సంతకం అనేది కరెక్ట్గా ఉన్నదో లేదో అనేది చూసుకోవాలి. నెక్స్ట్ ఏంచి వీళ్ళు చెప్పే సైజులు ఉంటాయండి. సో 2 MB, 5 MB, 10 MB ఈ విధంగా ఉన్నవన్నీ కూడా మీరు సెలెక్ట్ చేసుకొని కరెక్ట్గా ఉంచుకోవాలన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి దరఖాస్తుదారు సరైన ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయకపోతే అతను ఆమె అభ్యర్థిత్వం రద్దు చేయబడుతుంది అనమాట. సో కరెక్ట్గా కానీ మీరు అప్లై చేసుకోలేకపోతే మీ యొక్క అప్లికేషన్ ఏదైతే ఫోటో ఉంటుందో అది కరెక్ట్గా కానీ లేకపోతే మీరు మ్యాక్సిమం కలర్ ఫోటో తీసి మీరు పెట్టండి స్కాన్ చేసి, ఓకేనా. ఒకవేళ మీకు కలర్ ఫోటో లేదంటే ఆటోమేటిక్గా మీరు అక్కడ అప్లికేషన్ అప్లై చేసినప్పుడే మీకు చెప్తారు ఎలా తీసుకోవాలనేది. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీరు కరెక్ట్గా కలర్ ఫోటో పెడితే మీరు కరెక్ట్గా ఉందనుకో పర్వాలేదు, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. లేదనుకుంటే మీ యొక్క ఫోటో కరెక్ట్గా లేకపోతే వాళ్ళు వెంటనే రద్దు చేస్తారు మీ యొక్క అప్లికేషన్ని. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను ముగింపు తేదీ కంటే ముందే వీలైనంత త్వరగా సమర్పించాలని మరియు చివరి తేదీ వరకు వేచి ఉండకూడదని సూచించారనమాట. సో ఎవరైతే ఈ యొక్క అప్లికేషన్కి అప్లై చేస్తున్నారో అటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా చివరి తేదీ కంటే ముందే అప్లై చేసుకోండి. చివరి తేదీ వరకు వచ్చినంత వరకు కూడా ఉండకూడదనేసి వీళ్ళైతే నిర్లక్ష్యం చేయొద్దనేసి చెప్పడం జరుగుతుంది. దరఖాస్తును పూరించిన తర్వాత మీరు అందించిన సమాచారాన్ని 1-2 సార్లు చెక్ చేసుకోవాలన్నమాట. మీరు ఏదైతే ఫిల్ చేశారో దరఖాస్తు, సో ఆ యొక్క అప్లికేషన్ని మీరు డైరెక్ట్గా 1-2 సార్లు చెక్ చేసుకొని మీరు అప్లై చేయండి, ఓకేనా. సో మీరు మీ మొత్తం సమాచారంతో సంతృప్తి చెందుతాయి. అంటే మీరు ఏదైతే ఫిల్ చేశారో అదంతా మీకు ఓకే నేను కరెక్ట్గా అప్లై చేశాను అని సాటిస్ఫై పొందితే అప్పుడు మీరు డైరెక్ట్గా ఫైనల్ సబ్మిట్ చేయవచ్చు అనమాట, ఓకేనా. సో జిఎంసి రిక్రూట్మెంట్ 2024 కోసం ముఖ్యమైన తేదీలు మరియు దరఖాస్తు లింకు ఫోకస్ చేసే తేదీలు వచ్చేసరికి మనకి దరఖాస్తు సమర్పణ తేదీలు వచ్చేసరికి 12/30 ఈ యొక్క దరఖాస్తు అనేది ఆన్లైన్లోకి వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి ఇంటర్నెట్ షాప్కి వెళ్ళి. అలాగే 1/20 క్లోజ్ అవుతుంది 2024. సో మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ టైం లోపే మీరు ముగింపు తేదీ కంటే లోపే
మీరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇదనమాట ఈరోజు నోటిఫికేషన్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.